హైదరాబాద్ నగరంలో పాతబస్తీ ఏరియా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే పాతబస్తీని తన అడ్డాగా చేసుకొని ఓవైసీ బ్రదర్సు గత 40 సంవత్సరాలుగా పెట్టని కోటల తన సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. సరే, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగానే ఆయన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఎన్నికవుతున్నారు. అది ప్రజాస్వామ్యం. కానీ ఇక్కడ పోలీసుల తీరు చూస్తే మాత్రం హిందువులంటే చులకన, లేక పోలీసులకు హిందువులంటే పడదా, లేకపోతే రాజ్యాంగంలో హిందువులకు స్థానం లేదా, వాళ్ళని పౌరులుగా కూడా గుర్తించరా అనే అనుమానాలు వస్తున్నాయి. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని తన ప్రచారంలో భాగంగా కొంపెల్ల మాధవీలత బీజేపీ ఎంపీ అభ్యర్థి, ఆమె మహిళ, ఆ రోజు పండుగ కావడంతో తన ఫాలోవర్స్ను ఉత్సాహపరిచేందుకు శ్రీరామ బాణాన్ని ఇలా చూపెట్టడం జరిగింది. అంటే పాత బస్తీలో శ్రీరామ బాణాన్ని చూపెట్టడం నేరమా? మరి అది ముందుగానే పోలీసులు ఈ ఏరియాలో హిందుత్వం సంబంధించిన ఆలోచనలు మాట్లాడకూడదు, నిషేధం విధించాల్సింది. అదేవిధంగా సిద్ధు అనే ఒక జర్నలిస్ట్, పాపం ఆయన ఆ పిల్లాడు కాలపత్తర్ ఏరియాలో ఒక హనుమాన్ దేవాలయం నిరాదరణ గురవుతుంది అనే విషయాన్ని గ్రహించి ఒక వీడియో చేసుకోవడం జరిగింది. అది కూడా సహించకుండా పోలీసులు సుమోటోగా, ఎవరు ఫిర్యాదు చేయకున్నా సుమోటోగా తీసుకొని ఆ అబ్బాయిపై కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా కామాటిపుర ఏరియాలో కూడా శ్రీరామనవమి జరిగిన తర్వాత 2 రోజులకు ప్రతి సంవత్సరం వాళ్ళు శోభాయాత్ర జరుపుకోవడం వారికి ఆనవాయితీ. అదేవిధంగా ఎప్పుడు జరుగుతున్న విధంగానే ఈ సంవత్సరం కూడా శోభాయాత్ర జరుపుకోవడం జరిగింది. ఒక కాలనీలో కొంతమంది మా కాలనీలోకి, అంటే ఇతర వర్గానికి చెందిన వ్యక్తులు, మా కాలనీలోకి మీ శోభాయాత్ర రావడానికి వీల్లేదు అంటూ అడ్డుకొని 2 కార్లను కాలనీలోకి రాకుండా పెట్టడం జరిగింది. మరి పోలీసులు ఎందుకు వారిపై కేసు నమోదు చేయడం కానీ, లేదా శోభాయాత్రకు ఉన్న కలిగిన అడ్డంకిని తొలగించడంలో ఎందుకు కృషి చేయలేదు? అంటే పాతబస్తీ పోలీసులు కేవలం ముస్లిం మైనారిటీ వర్గాల కోసం మాత్రమే పనిచేస్తున్నారా, లేదా పోలీస్ శాఖ మొత్తం అశాంతం వారి కోసం పనిచేయడానికే నియోగించబడ్డదా? వారి జీతాలకు ఏమైనా మైనారిటీ సంక్షేమ నిధుల్లోంచి ఇస్తున్నారా? ప్రజలందరివే కదా. భారత రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, స్వతంత్రంగా తిరిగాడే స్వేచ్ఛ ఈ దేశంలో అందరికీ కల్పించబడ్డాయి. పోలీసులు చెప్తున్న మాట ఏంటంటే ఇది సున్నితమైన ప్రాంతం. అది సున్నితమైన ప్రాంతంగా ఎందుకు మీరు దానిని చూస్తున్నారు? ఎందుకు అది భారతదేశంలో భాగం కాదా? అది ఆఫ్ఘనిస్తాన్కో లేదా పాకిస్తాన్కో లేదా మన శత్రు దేశానికో అనుసంధానమైన ఏరియానా? కాదు కదా. అలాంటప్పుడు అది సున్నితమైన ప్రాంతంగా ఎందుకు మీ దృష్టిలో భావించబడుతోంది? సున్నితమైన ప్రాంతం తయారు కావడానికి కలిగిన పరిస్థితులు ఏమిటి? ఆ విషయం పక్కకు పెడదాం.
ఈ ప్రభుత్వం ఏమైనా వారికి అన్యాయం చేసిందా? గత ప్రభుత్వం ఏదైనా మోడీ ఏమైనా అన్యాయం చేశారా? ఒక మహిళని కూడా చూడకుండా ఆమెపై 295 కేసు పెట్టడం, నాన్ బైలబుల్ కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం ఈ పోలీసులకు? అదేవిధంగా మహిళలకు కూడా ప్రభుత్వము త్రిబుల్ తలాక్నిచ్చి ఒక స్వేచ్ఛను కల్పించింది మైనారిటీ మహిళకు కూడా. ఆ విధంగానైనా తన బాధను వెల్లబోసుకునే, తన లక్ష్యాన్ని చేరుకునే విధంగా కొంపల్ల మాధవి గారు ప్రయత్నిస్తూ ఉంటే ఆమెపై 295 నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం ఎంతవరకు వాస్తవం? భారత రాజ్యాంగం మీద హిందువులపై కానీ, హిందుత్వానికి సంబంధించిన వ్యక్తులపై కానీ ఇలా కేసులు నమోదు చేయమని పోలీసు వారికి ఏమైనా ప్రత్యేక హక్కులు కల్పించిందా? అది పోలీసు వారికే తెలియాలి, లేదా భారత ప్రజలకు, ఓటర్లకే తెలియాలి. నమస్తే. భారత్ మాతాకి జై.